అవతార్ మెహర్ బాబాకి జై. 1952 సంవత్సరం మే 24వ తేదీన అమెరికాలో జరిగిన బాబా కారు ప్రమాదం యొక్క సంఘటన మరియు వాటి వివరాలు. బాబా ఒక సందర్భంలో ఇలా అన్నారు: కొన్ని సంవత్సరాలుగా నేను చెబుతూ ఉన్న వ్యక్తిగత విపత్తు చివరకు అమెరికా ఖండాన్ని దాటుతున్నప్పుడు సంభవించింది. ముఖానికి గాయాలు, విరిగిన కాలు, చేయి, మానసిక శారీరక బాధలు దాని పర్యవసానం. ఇది అమెరికాలో జరగడం చాలా అవసరం. భగవంతుడు దానిని ఇలా జరగాలని ఇచ్చగించాడు అని అన్నారు బాబా. ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకుందాం. మిట్టిల్ బీచ్ సెంటర్లో 1 నెల రోజుల పాటు ఉన్న తర్వాత బాబా స్త్రీమండలి వారు మే 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 2 కార్లలో బయలుదేరారు. బాబా వేసిన ప్రయాణ పథకం ప్రకారం వారంతా అమెరికా దేశ తూర్పు ప్రాంతం నుండి పశ్చిమానికి కార్లలో 9 రోజులు ప్రయాణించి మే 29వ తేదీకి కాలిఫోర్నియాలోని ఒహాయ్ ప్రాంతంలో మెహర్ మౌంట్కు చేరాల్సి ఉంది. ఆ తరువాత బాబా బృందమంతా జూన్ 10వ తేదీకి మళ్ళీ మిట్టిల్ బీచ్కి ప్రయాణం అవ్వాలి. బాబా వేసిన ప్రయాణ పథకం ప్రకారం ఎలిజబెత్ సొంత కారు అయిన బ్లూ నాష్ అనే కారుని ఆమె స్వయంగా నడుపుతుండగా అందులో బాబా, మెహరా, మణి, మెహరు బయలుదేరారు. ఐవి జ్యూస్ కుమార్తె చార్మియాన్ ఆ కారును నడపాలనుకుంది, కానీ బాబా అందుకు అంగీకరించలేదు. సరోష్ నడుపుతున్న మరో కారులో రానో, కిట్టి, గోహెర్, డెలియా ప్రయాణించారు. మిట్టిల్ బీచ్ నుండి బయలుదేరే ముందు కారుకి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్లు నీతో పాటు తెస్తున్నావా అని ఎలిజబెత్ను బాబా అడిగారు. తన వద్ద లేవని ఆమె చెప్పింది. యోపాన్ డ్యూన్స్లోనున్న ఆమె ఇంటికి వెళ్ళి ఆ పేపర్లను తీసుకురమ్మని బాబా ఆమెను ఆదేశించారు. బాబా తాను ప్రయాణిస్తున్న ఎలిజబెత్ కారు వెనుకనే సరోష్ నడుపుతున్న కారు ఉండేలా చూసుకోమని సరోష్ను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు, అలా చేయకపోతే సరోష్ను ఎన్నటికీ క్షమించనని కూడా చెప్పారు. ప్రస్తుతం అమెరికాను సందర్శిస్తున్న బాబా బృందంతో పాటు ఉన్న సరోష్కు అతను అహ్మద్నగర్కి మేయర్గా ఎన్నికైనట్టుగా సమాచారం అందింది. ఈ మేయర్ హోదా అతనికి త్వరలోనే ఎంతగానో ఉపయోగకారి కానున్నది. ఈ పర్యటన గురించి సమాచారాన్ని రాసేందుకు గోహెర్ ఒక డైరీని తనతో తీసుకువెళ్ళింది. మే 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి మిట్టిల్ బీచ్ నుండి బయలుదేరిన బాబా బృందం సౌత్ కరోలినా ముఖ్య పట్టణమైన కొలంబియా చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడున్న ఫారెస్ట్ కోర్ట్ హోటల్లో గడిపారు. బాబా ఆ సాయంత్రం ఏమీ తినలేదు, అసలు నిద్ర కూడా పోలేదు. మర్నాడు మే 21వ తేదీ ఉదయం 6:45 నార్త్ కరోలినాలో ముఖ్య నగరమైన మర్ఫీకి బయలుదేరారు. బ్లూరిడ్జ్ పర్వత శ్రేణుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు సహజ సిద్ధమైన ఆ ప్రకృతి సుందర దృశ్యాలను తిలకించి అంతా ముగ్ధులయ్యారు. ఏదో లోపం కారణంగా సరోష్ కారు బాబా కారును అనుసరిస్తూ రాలేకపోతోంది. ఒక్కోసారి చాలా వెనకబడిపోయేది. ఆ విధంగా సరోష్ కారు లారెన్స్ ప్రాంతంకు చేరేసరికి బాబా కారు అతనికి కనిపించలేదు. గ్రీన్ విల్లీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అతడు బాబా కారు కోసం వెతికాడు. దారిలో ఒక ప్రదేశంలో సరోష్ కారు తను చేరుకునేంత వరకు బాబా తన కారును ఆపు చేయించి వేచి ఉన్నారు. అతని కారు చేరుకున్నాక అతని అలసత్వానికి బాబా బాగా చీవాట్లు పెట్టారు. కాసేపటికి తిరిగి బాబా ప్రసన్నులై సరోష్ను క్షమించారు. బాబా బృందం బ్లూరిడ్జ్ పర్వతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు సీజర్స్ హెడ్ అనే సుందర ప్రదేశాన్ని తిలకించారు. బాబా పరివారమంతా నార్త్ కరోలినాలోని బ్రెవార్డ్ వద్ద ఆగి హాట్ డాగ్స్, హామ్ శాండ్విచెస్, కేకులు ఆరగించారు.
బాబా ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. మర్ఫీ అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రశాంతమైన ఒక హోటల్ కోసం వెతికారు. చివరికి మోర్లాండ్ హైట్స్ మోటెల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ మోటెల్లో ఒక చిన్న కిచెన్ ఉంది. ఆ సాయంత్రం కొద్దిగా ఆహారం తీసుకుని టీ త్రాగారు. ఆ రాత్రి బాబా హాయిగా నిద్రించారు. మర్నాడు బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా ఉల్లాసంగా కనిపించారు. తరువాత అందరూ కలిసి టెన్నెసీ రాష్ట్రంలోని మర్ఫీ నగరానికి మే 22వ తేదీ ఉదయం 6:30 బయలుదేరారు. వాతావరణం పొగమంచుతో ఆవరించి ఉంది. వారంతా డక్ టౌన్ గుండా ప్రయాణం చేసి టెన్నెసీ రాష్ట్రం చేరుకుని ఓసేయి లేక్ దగ్గర ఆగారు. ఆ ప్రాంతాన్ని గురించి చెబుతూ తాను పర్యటించిన యావత్ ప్రపంచంలో ఇంతవరకు చూసిన అత్యంత సుందర దృశ్యాల్లోకెల్లా ఓసోయియే అత్యంత సుందర ప్రాంతమని బాబా చెప్పారు. అక్కడున్న పాత చెరోకీ ఇండియన్ ప్లేస్ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉందని బాబా చెప్పారు. బాబా బృందం రూబీ జలపాతం అంటే పైనుండి ఎంతో లోతుకి జాలువారే జలపాత సముదాయంతో ప్రకృతి సిద్ధమైన అత్యద్భుత ప్రాంతం టెన్నెసీ ప్రాంతంలోని లుక్అవుట్ పర్వత శ్రేణిపైనున్న ఒక సుందరమైన రాక్ సిటీ గార్డెన్స్ని సందర్శించారు. టెన్నెసీలోని బాబా ఇదే మనం చూసే చిట్ట చివరి దర్శనీయ ప్రదేశం అని చెప్పారు. క్లీవ్లాండ్ పట్టణం మీదుగా వెళ్ళి చట్టానూగా అనే పెద్ద నగరం చేరుకున్నారు. ఇక్కడ కూడా బాబా కారు వెంటే వెళ్ళడంలో సరోష్ విఫలమయ్యాడు. చివరికి ఎలాగో తిరిగి బాబాను చేరుకున్నాడు. మళ్ళీ ఇలా జరిగితే సరోష్ని ఎన్నటికీ క్షమించనని బాబా కోపంతో మరొకసారి హెచ్చరించారు. ప్రయాణం వించెస్టర్, లారెన్స్బర్గ్ గుండా సాగించి ఆ రాత్రి టెన్నెసీలోని వేనెస్ బొరోలో ఆగి అక్కడ ఒక సెలయేటి ప్రక్కన సిమ్స్ మోటెల్లో బస చేశారు. బాబా కొంచెం సూప్ త్రాగిన తర్వాత 2 గంటల సేపు విశ్రమించారు. మే 23వ తేదీన మరింత తొందరగా ఉదయం 5:30 బయలుదేరారు. రోజంతా ప్రయాణం చేసి మెంఫిస్ అనే ప్రాంతం గుండా వెళుతూ ఆర్కన్సాస్ రాష్ట్రంలోని సియర్సీ అనే చోట భోజనానికి ఆగారు. అక్కడ వడ్డించిన ఆమ్లెట్ బాబాకు నచ్చలేదు. తిరిగి ప్రయాణం ప్రారంభించి కాన్వే, యాటిన్స్, క్లార్క్స్ విల్లే గుండా వెళుతూ ఆర్కన్సాస్లోని ముఖ్య నగరమైన ఓజార్క్ చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడున్న పాండ్ క్రీక్ క్యాబిన్స్లో బస చేశారు. అప్పటికి వారు సుమారు 350 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ఓజార్క్ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రకృతి అందాలను వలకబోస్తోంది. ఇక్కడ కూడా కొండలపై నుండి జాలువారి ప్రవహిస్తున్న సెలయేరు సహజ సౌందర్యాన్ని అందిస్తోంది. ఆ రోజు రాత్రి బాబా తన గదిలోనే ఉండి పాలు, బ్రెడ్ మాత్రం తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా మళ్ళీ పాలు, బ్రెడ్నే ఇవ్వమని చెప్పారు. రాత్రి బాబాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. గొంతులోనూ కడుపులోనూ నొప్పిగా ఉందని చెప్పారు. 1952వ సంవత్సరం మే 24వ తేదీ ఉదయం పరిసరాలన్నీ మంచుతో ఆవరించి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అంతా తెల్లవారుజామున 4:30 అల్పాహారం ముగించి ఉదయం 5:45 తిరిగి ప్రయాణం ప్రారంభించారు. బాబా మరొక్కసారి సరోష్ని హెచ్చరిస్తూ తన కారు వెనుకనే ఉంటూ తన కారును అనుసరించమని చెప్పారు. ఆ రోజు ఉదయం బాబా చాలా గంభీరంగా ఉన్నారు. ఏదో ఆలోచనలో మునిగి ఉన్నట్టుగా పరధ్యానంగా ఉన్నారు. సాధారణంగా రోజు కనపడే తొందర ఆయనలో కనపడలేదు. దారిలో ఫోర్ట్ స్మిత్ గుండా ప్రయాణిస్తూ ఆర్కన్సాస్ నదిని దాటి ఓక్లహామా రాష్ట్రంలోనికి ప్రవేశించారు. ఒకచోట బాబా ఎలిజబెత్ని కారు నిలుపమని, బాబా కారు దిగి కొన్ని నిమిషాలు ఆ రహదారిపై ఇటు అటు నడయాడారు. అక్కడ నుండి బయలుదేరుతూ బాబా సరోష్ని మరోసారి హెచ్చరించారు. చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ
తన కారుతో పాటే రమ్మని చెప్పారు. కానీ ఎంత చెప్పినా బాబా కారు దృష్టిల నుండి సరోజ్ కారు దూరమైపోయింది. ఎలాగో సిల్లిసా అనే ప్రాంతంలో తిరిగి కలుసుకున్నాడు. తన కారు కంటే ముందుగా సరోజ్ కారుని నడపమని బాబా చెప్పారు. గోర్ అనే ప్రాంతంలో అతని కారు మళ్ళీ తప్పిపోయింది. వార్నర్లో తిరిగి కనపడింది. తిరిగి వారు ప్రధాన మార్గం గుండా ప్రయాణిస్తుండగా బాబా ఎలిజబెత్ని కారుని వేగంగా పోనివ్వమన్నారు. ఆమె వేగంగా నడుపుతున్న కొలది ఇంకా వేగంగా పోని, ఇంకా ఇంకా అని బాబా తొందర చేశారు. వాళ్ళు సాల్లీసా, హెన్రియట్టా నగరాల గుండా ప్రయాణం చేశారు. ముందు రోజు రాత్రి వాన కురవడంతో రోడ్డు బాగా తడిగా జారుడుగా ఉంది. ఓక్లహామా తూర్పు ప్రాంతంలో ఉన్న పర్వత శ్రేణుల గుండా వారి ప్రయాణం కొనసాగుతోంది. 10:15 సమయంలో వారి కార్లు ఒక కొండపైకి వచ్చేటప్పటికి రోడ్డుపైన తమకు ఎదురుగా రాంగ్ సైడ్లో ఒక కారు తమ వైపుకి వస్తున్నట్టు ఎలిజబెత్ గమనించింది. ఆమె తన కారు వేగాన్ని తగ్గించింది. ఎదురుగ్గా రాంగ్ సైడ్లో వస్తున్న కారు డ్రైవర్ తమ కారును చూసిన వెంటనే అతనికి తప్పుకునే వీలు కల్పించడం కోసం ఎలిజబెత్ తన కారు వేగాన్ని తగ్గించింది. కానీ ఆ డ్రైవర్ అతని కారును నియంత్రించలేకపోయాడు. ఆ డ్రైవర్ పేరు ఆంథోనీ జోసెఫ్ పాల్మియరీ. అతని వయస్సు 24 ఏళ్ళు. కొరియా యుద్ధంలో ఆంథోనీ జోసెఫ్ పాల్మియరీ ఒక మహాయోధుడు. అతని కాళ్లలో ఒక దానిని తీసివేయడం జరిగింది. చేతితో వేసే బ్రేకులు, యాక్సిలేటర్ అమర్చిన ఒక ప్రత్యేకమైన కారును ఆంథోనీ నడుపుతున్నాడు. ఈ కారు నడపడం అతనికి ఇదే మొదటిసారి. అంతేకాదు, అతడు నడుపుతున్న కారు ముందు నుండి అతివేగంతో వచ్చి ఎలిజబెత్ కారుని ఢీకొంది. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడే ఒక విధంగా మొత్తం వ్యవహారమంతా ఆయనే నడిపించారా అన్నట్లుగా బాబా తన ఎడమ చేతిని పైకెత్తి ఎదురుగా వస్తున్న కారుని చూపించడం ఎలిజబెత్కి గుర్తుంది. అంతే, బాబా కారులో నుండి వేగంగా బయటకు నెట్టివేయబడ్డారు. రోడ్డుకి ప్రక్కగా ఉన్న బురదగుంటలో ఆయన శరీరం వెల్లకిలా పడిపోయింది. ముక్కు ఎముక విరగడంతో ముక్కు నుండి వరదలా రక్తం కారుతూ ఉంది. ఒక చేయి, కాలు, ఎముకలు విరిగిపోయాయి. మెహ్రూ కూడా కారు నుండి బయటకు నెట్టివేయబడ్డారు. మెహ్రా నుదుటిపై బాగా లోతైన గాయం తగిలింది. మెహ్రూకు చేతుల మణికట్టు దగ్గర ఎముకలు విరిగాయి. ఎలిజబెత్ కారు స్టీరింగ్ చక్రం వెనుక ఇరుక్కుపోయింది. ఆమె 2 చేతులు, భుజం ఎముక, ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. కారు వెనుక సీట్లో మగధ నిద్రలో కునుకుపాట్లు పడుతున్న మణి ఒక్కతే పెద్దగా దెబ్బలేమీ తగలకుండా బయటపడింది. ఈ ప్రమాదంలో ఇన్సూరెన్స్కు సంబంధించి దాఖలా చేసిన పోలీస్ రిపోర్టు ప్రకారం ఓక్లహామా ప్రాంతంలో లింకన్ కౌంటీలో మీకర్ పట్టణానికి సమీపంలోనున్న ఈస్ట్ కౌంటీ రోడ్డు నుండి 600 అడుగుల దూరంలో రూట్ నంబర్ 62లో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రదేశం ప్రేగ్ పట్టణానికి పడమర దిక్కున సుమారు 10 మైళ్ళ దూరంలో ఉంది. ఇంతలో ఒక వ్యక్తి తన భార్యను ప్రసవానికై అదే రోడ్డు గుండా ప్రేగ్ క్లినిక్కి తీసుకువెళ్తున్నాడు. ఆ టౌన్కి ఒకే ఒక అంబులెన్స్ ఉన్నందున ప్రేగ్ క్లినిక్ చేరుకున్న వెంటనే అతడు మళ్ళీ అదే అంబులెన్స్ను, దానితో పాటు మృతదేహాలను తీసుకువెళ్లే ఒక ప్రత్యేక వాహనాన్ని బాబా బృందం పడి ఉన్న ప్రమాద స్థలానికి పంపించాడు. ప్రమాదం జరిగిన చోటుకి అప్పటికింకా సరోజ్ కారు చేరుకోలేదు. వాతావరణం బాగా వేడిగా ఉన్నందున కూల్ డ్రింక్ త్రాగి సేద తీర్చుకుందామన్న ఉద్దేశంతో దారిలో సరోజ్ కారును ఆపాడు. అలా ఆగడమే ఒక పొరపాటుగా పరిణమించింది. ఆ పొరపాటే అతడిని జీవితాంతం పశ్చాత్తాపడేటట్లు చేసింది. 15-20 నిమిషాల తరువాత ప్రమాద స్థలాన్ని చేరుకుని అక్కడ విషాద దృశ్యాన్ని చూసి కారులోని వారంతా తీవ్ర విఘాతానికి గురయ్యారు. రానో, గోహెర్, డెలియా, కిట్టి కారులో నుండి దూకి గబగబా బాబా వద్దకు పరిగెత్తారు. గోహెర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనై దుఃఖావేశంతో ఏం చేయాలో తెలియక మెహ్రా బాబాల మధ్య అటు ఇటు తిరుగుతోంది. చేతితో సైగలు చేస్తూ బాబా తన మోచేయి, కాలు దెబ్బతిన్నాయని రానోకు సూచించారు. డేలియా
తన సంచి నుండి చిన్న దిండును బయటకు తీసి బాబా తల క్రింద పెట్టింది. ఆ తరువాత డేలియా ఇలా చెప్పింది, ఆ క్షణంలోని వేదన నేను ఎన్నటికీ మర్చిపోలేనిది. తల నుండి కారుతున్న రక్తంతో బాబా వదనమంతా తడిసిపోయింది. ఆయన కళ్ళు ఊహకందని ఏదో సుదీర తీరాలను వీక్షిస్తున్నట్లుగా ఉన్నాయి. బాబా ఎటువంటి నిట్టూర్పు కానీ శబ్దం కానీ చేయడం లేదు. పడిన చోట అలాగే కదలకుండా ఉన్నారు. కారు లోపల ఎలిజబెత్ స్టీరింగ్ వీలుపై పడి ఉంది. స్పృహలోకి రాగానే ఆమె అడిగిన మొదటి ప్రశ్న, ఆయన బ్రతికే ఉన్నారా అని. బాబా మెత్తటి మట్టిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. అమెరికా నేల తన రక్తాన్ని కోరుతోందని అంతకుముందే చెప్పి ఉన్నారు. బాబా తన అనంతమైన కరుణతో ఇప్పుడు అక్కడ తన రక్తాన్ని చిందించారు. మే 25వ తేదీన బాబా ఐవీ జ్యూస్ చేతిని పట్టుకుని అక్షర ఫలకంపై ఇలా చూపించారు, ఈ ప్రమాదం భగవదేచ్ఛగా జరిగినట్టు నీవు గ్రహించాలి. దీనివల్ల యావత్ ప్రపంచానికి మేలు కలుగుతుంది అని సూచించారు అవతార్ మెహర్ బాబా.